జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ కుమ్మింగ్ జరుగుతోంది. టైగర్ జోన్కు సమీపంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఎన్కౌంటర్లో హిడ్మా సహా 6 మృతి చెందారు. ఎన్కౌంటర్ టైంలో పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక బృందాలతో అడవి మొత్తం జల్లెడ పడుతున్నారు. ఏపీలోని 7 జిల్లాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, విజయనగరం, విశాఖ, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 32 మంది అరెస్ట్ అయ్యారు. ఏలూరులో 12 మంది సానుభూతి పరులు, కాకినాడ జిల్లాలో 2 మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలు కూడా పాల్గొంటున్నాయి. అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఓ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఈ ఆపరేషన్లో ఎస్పీ శివకిషోర్ పాల్గొన్నారు. ఈ కార్డినెన్స్ సెర్చ్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరు తలదాచుకునేందుకే వచ్చారా లేక ఏదైనా విధ్వంసానికి స్కెచ్ వేశారన్న కోణంలో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు పోలీసులు. పట్టుబడ్డ 15 మంది నుంచి 15 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారి ఈ విషయాలన్నీ వింటుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. ఏపీ మొత్తం ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ ఏఓబి నుంచి దక్షిణ కోస్తాంధ్ర అలాగే విజయవాడ దాకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోకి చొరబడ్డారు నక్సలైట్లు. కోస్తాంధ్ర నుంచి ఏకంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే ఇక రాజోలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల మీదుగా ఏలూరు జిల్లా ఇటు విజయవాడ దాకా కంప్లీట్గా కోస్టల్ జోన్ నుంచి ఇటు విజయవాడ దాకా కృష్ణా జిల్లా వరకు కూడా మావోయిస్టులంతా నెల క్రితమే చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా మలుచుకున్నారు. ఆపరేషన్ కగార్ నేతృత్వంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒక్కొక్కరు ఇక అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు షెల్టర్ జోన్గా మార్చుకునేందుకు వచ్చినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీలోని కోస్తా ప్రాంతాన్ని అలాగే విజయవాడ కృష్ణా జిల్లా వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఏదైనా విధ్వంసానికి స్కెచ్ వేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ తతంగం ప్రారంభమైంది. ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఆయన భార్య రాజక్క సహా మరొక మొత్తం 6గురిని ఎన్కౌంటర్ చేసిన ఏపీ పోలీసులు రాష్ట్రంలో మొత్తం 200 మంది మావోలు తలదాచుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందడంతో రాష్ట్రమంతా జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఏలూరులో 12 మంది మావోయిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నారు. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు డ్రోన్ ద్వారా ఏలూరులోని గ్రీన్ సిటీ శివారు భవనంలో 12 మంది మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. ఇక కాకినాడలో పట్టుబడ్డ 2 కూడా ఏలూరు తరలించారు. నవంబర్ 19న ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ బంగ్లా గ్రీన్ సిటీ శివార్లో ఓ భవనంలో వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఏకంగా డ్రోన్ కెమెరాలను వినియోగించి వీళ్ళందరినీ కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక న్యూ ఆటోనగర్ కానూరు న్యూ ఆటోనగర్లో 28 మంది అలాగే కాకినాడలో మరొక 4, ఏలూరులో మరొక 12 మంది. ఓవరాల్గా ఈ 3 జిల్లాల్లో నక్సలైట్ల కదలికలపై అనుమానం వచ్చి మావోయిస్టుల కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఉదయం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దొరికిన డైరీ ఆధారంగా అందరినీ వరుసగా పట్టుకుంటున్నారు. ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ దాగున్నారో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో సమాచారం తెలియని పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల కదలికలపై ఒక్కసారిగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఊహించారా? మీరుంటున్న ఏలూరులో మీ పక్కనే గ్రీన్ సిటీలో 12 మంది మావోయిస్టులు తిష్ట వేశారు. మీరు ఊహించారా? మీరుంటున్న విజయవాడలో మీ పక్కనే న్యూ ఆటోనగర్లో 29 మందిని పట్టుకున్నారు. మీరు ఊహించారా? మీరున్న కాకినాడలోనే పోలీసులు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఎస్, ఇది నిజమే. మావోయిస్టులు ఆయా ప్రాంతాలను షెల్టర్ జోన్గా చేసుకొని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతం నుంచి మావోయిస్టులు కోస్తాంధ్ర మీదుగా ఏపీలోకి చొరబడ్డారు. విజయవాడ దాకా వచ్చి కూర్చున్నారు. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. ఉదయం నుంచి కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిజమే, మీరు వింటుంది నిజమే. దాదాపు
కోస్టల్ బెల్ట్ నుంచి విజయవాడ దాకా అన్ని జిల్లాల్లో మావోయిస్టులు దొరికిపోతున్నారు పదుల సంఖ్యలో. ఏపీ వ్యాప్తంగా కూడా మావోయిస్టులు 200 మంది చొరబడ్డారు. వరుస అరెస్టులు దీనికి నిదర్శనం. పూర్తిగా అరెస్టులు చూపిస్తున్నారు. ఇవేవో కట్టుకథలు కావు, నిజం. అదిగో ఆ బంగ్లా ఏలూరులో ఆ బంగ్లాని డ్రోన్ల ద్వారా చుట్టుముట్టి అందులో 12 మందిని మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆటో నగర్లో 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో మిగతా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలామంది తప్పించుకొని తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది అలర్ట్ అయ్యారు. వీళ్ళందరి దగ్గర మందుగుండి సామాగ్రి, అలాగే ఆయుధాలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఎవరైనా బడా నేతల్ని టార్గెట్ చేసి స్కెచ్ వేశారా, లేదా కేవలం ఏపీకి మకాం మార్చారా? మావోయిస్టుల అంతు చూస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే గతేడాది మే నెలలో అబూజ్మాట్లో చేసిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హత్య చేశారు. అలాగే మరొక 17 మందిని పోలీసులు మట్టు పెట్టారు. దాని తర్వాత మరొక ఎన్కౌంటర్ జరిగింది కాంకెర్ అడవుల్లో. అప్పుడు కూడా మరొక 20 మంది దాకా పోలీసుల ఎన్కౌంటర్లో చంపబడ్డారు. నంబాల కేశవరావు, చలపతిరావు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ చాలా ప్రాంతాల్లో, ఒక పార్కులో కూడా, ఛత్తీస్గఢ్లో ఒక పార్క్ ప్రాంతంలో, దంతెవాడ బస్తర్ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఇలా వరుస ఎన్కౌంటర్లు కోలుకోలని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మార్చి ఎండింగ్ 2026 కల్లా ఒక్క మావోయిస్టు లేకుండా దేశంలో చేస్తామంటూ అమిత్ షా చేసిన ప్రతిజ్ఞ మేరకు ప్రస్తుతం ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. దీంతో మావోయిస్టులు తలో దిక్కు వెతుక్కుంటున్నారు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతుంది అది. ఈ మొత్తం ఏరియాస్ అన్నింటిలో కూడా ఇక పోలీసులు విచారణ చేస్తున్న క్రమం మనకు కనబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న సోదాల్లో మావోయిస్టులు ప్రస్తుతం దొరికిపోతారు. మీరు చూస్తున్న దృశ్యాలు, కొన్ని ఫైల్ షాట్ చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని ఫైల్ షాట్ చూస్తున్నాం. ఈ ఛత్తీస్గఢ్ అడవికి సంబంధించిన కొన్ని దృశ్యాలు అవి. అలాగే ఖమ్మం ఛత్తీస్గఢ్ బార్డర్లో అప్పుడు ఆ దృశ్యాలు అవి. అలాగే ఇది ఏలూరులో ఒక కొత్త భవనంలో, ఒక విలాసవంతమైన భవనంలో మావోయిస్టులు ఏ రకంగా షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకుని చూడండి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు లేరు, పెద్దగా జనసంచారం లేని ఒక ఖాళీ, అంటే మామూలు కొత్త వెంచర్లో ఉన్న ఒక భవనంలాగా మనకు కనబడుతోంది. ఇక దాంతోపాటు కానూరులో కూడా ఇక్కడంతే, న్యూ ఆటో నగర్లో కూడా అంతే, పెద్దగా జనసంచారం లేని ప్రాంతం అది. అంటే ఉదయం వచ్చి సాయంత్రానికల్లా జనం అక్కడి నుంచి పనులు చూసుకొని వెళ్ళిపోయే ప్రాంతం అది. సో ఇలాంటి ప్రాంతాల్లో సేఫ్ జోన్గా భావిస్తున్నారు. ఇక ఏలూరులో అయితే నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనంలోకి ఈ అరెస్ట్ అయిన మావోయిస్టు సానుభూతి పరులను తరలించనున్నారు. జిల్లా ఎస్పీ ఆఫీస్కు సమీపంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనంలో అరెస్ట్ అయింది ఈ మావోయిస్ట్ టీమ్. ఎస్, నేను చెప్తున్నదేమే, అది కొత్త బిల్డింగ్. అది జిల్లా ఎస్పీ ఆఫీస్కు చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కొత్త భవనం అది చూడండి ఏలూరులో. ఆ జిల్లా ఎస్పీ ఆఫీస్కు సమీపంలోనే మావోయిస్టులు తిష్ట వేశారంటే చూడండి ఎంత ధైర్యం చేశారో, ఏకంగా ఎంత భారీ స్కెచ్ వేశారో, ఎంత విధ్వంసానికి పాల్పడదాం అనుకున్నారా, లేదా కేవలం ఆ ప్రాంతంలో షెల్టర్ తీసుకుందాం అనుకుంటారా? ఇదిగో ఈ 2 బంగ్లాలు చూడండి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో మావోయిస్టులను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే, మావోయిస్ట్ సానుభూతి పరులను తీసుకెళ్తుంటే చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా మావోయిస్టు సానుభూతి పరులు. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు చాలామంది. ఇంకా ఈ నేపథ్యంలో ఇంకా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన సందర్భం కనబడుతోంది. ఇక నవంబర్ 15న రాత్రి విజయవాడ ఆటోనగర్లో పట్టుబడిన ఒక మావోయిస్ట్ ఇచ్చిన సమాచారంతో జరుగుతున్న ఈ అరెస్టులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసు బలగాలు ఫోకస్ పెట్టాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. సో మొత్తం మీద తుపాకులు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు పిలుపునిస్తే కొంతమంది మావోయిస్టులు ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో లొంగిపోతే మరికొంతమంది మఖాం మార్చి ఎన్కౌంటర్ల పాలవుతున్నారు, పోలీసులకు పట్టుబడుతున్నారు. సో మావోయిస్టులు అయితే ప్రత్యేక ఆపరేషన్లో కృష్ణా, విజయవాడ, కాకినాడ, ఏలూరు, అల్లూరి ఈ జిల్లాల్లో చాలామంది అరెస్ట్ చేశారు. చాలామంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఇక మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకమే అవుతోంది.
వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాల సంగతి చూస్తే కనుక ఇవి కేవలం విజయవాడలో, కాకినాడలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి నేను మీకు చెప్తాను. AK-47 తుపాకులు 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ ఆయుధం 1, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు దాదాపు 1525, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్ 1, కెమెరా ఫ్లాష్ లైట్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్ 25 మీటర్, కిట్ బ్యాగులు 7. భద్రతా బలగాల ప్రాంతంలో కూంబింగ్ ప్రస్తుతం ముమ్మరం చేశారు. మొత్తం మీద భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండి సామాగ్రి, అలాగే మావోయిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో హిడ్మాతో పాటు ఆయన భార్యను అనుచరులతో కలిపి మొత్తం 6గురిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం బయటపడుతోంది. ఇక ఈ భారీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పర్వతి గ్రామానికి చెందిన స్థానిక మోరియా తెగకు చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన హిడ్మా కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నాడు. 2000 సంవత్సరంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా అగ్రస్థాయికి ఎదిగి ఒక PLGA బెటాలియన్ కమాండర్గా దండకారణ్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్, బీజాపూర్, దంతెవాడ ప్రాంతాల్లో ఏలుతున్నాడు. ఆ ప్రాంతాన్నంతా కూడా నరమేధం చేస్తూ 2013 నుంచి దాదాపు 2010లో జరిగిన 76 CRPF సిబ్బంది హతం, 2013లో జీరామ్ ఘాటి నరమేధం వంటి పెద్ద దాడిలో పాల్గొన్నాడు. వందలాది మందిని మట్టుబెట్టిన హిడ్మా, వందలాది మందిని బలి తీసుకున్న హిడ్మా ఆఖరికి పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్లో మరణించాడు. ఇక పోలీసులు అక్కడ దొరికిన సమాచారం మేరకు ప్రస్తుతం మావోయిస్టుల జల్లెడ పట్టే పనిలో ఉన్నారు. ఏం జరుగుతుంది ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు ఎలాంటి సోదాలు చేస్తున్నారు? ప్రశాంతంగా ఉన్న విజయవాడ, ఏలూరు, గోదావరి జిల్లాలు, అలాగే మిగతా కోస్తా ప్రాంతాల్లో ఈ మావోయిస్టుల అలజడేంటి? నిన్న మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు, అసలు అలజడి లేదు, అక్కడ కదలికలు లేవు. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు. ఏం జరుగుతుంది తమ ప్రాంతంలో అంటూ చర్చించుకుంటున్నారు. ఇంత భారీ ఎత్తున మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చాప కింద నీరులా ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారు అనేది ఇంకా అంత చిక్కని ప్రశ్న. మొత్తం మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న పోలీసుల సోదాలు, విచారణ, అలాగే కోమింగ్ ఎలా కొనసాగుతుందో పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ శివశంకర్ అందిస్తారు. ఈరోజు ఉదయం మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో అయితే నెల్లూరు వద్ద అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్‌లో 6 మావోయిస్టులను అయితే పోలీసులు హతమార్చారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్‌కి అత్యంత సమీపంలో ఉన్నాం. అయితే ఈ ఎన్కౌంటర్‌లో మావోయిస్టు దళ నాయకత్వం వహిస్తున్న హిడ్మా అయితే ఇప్పటికే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం ఎంత కారడవిలో వాళ్ళు ఉన్నారో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ పరిసరానికి పైన ప్రస్తుతం అయితే ఇంకా కూంబింగ్ జరుగుతూ ఉంది. కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఎవరైతే హిడ్మా ఉన్నాడో, హిడ్మాతో పాటు అతని భార్య రాజక్క కూడా ఇప్పటికే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసుల కాల్పుల్లో మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి పోస్ట్‌మార్టం నిమిత్తం వారిని అంతా కూడా ఇప్పటికే ఏదైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారో, అయితే ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం ఒక్కసారి బిగ్ టీవీ విజువల్స్‌లో చూడొచ్చు క్లియర్‌గా మనం ఎంతటి కారడవో చూడొచ్చు. చీమల ధోరణి, చిట్టడవి, కాకుల ధోరణి కారడవి అంటే ఇదేనేమో బహుశా. ఇలాంటి ఒక అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి పోలీసులైతే హిడ్మానైతే మట్టు పట్టించారు. అయితే చూసుకోవచ్చు మనం క్లియర్‌గా ఈ విజువల్స్‌లో చూస్తున్నాం. ఎంతటి కారడవో, ఎంతో సాహసోపేతంగా బిగ్ టీవీ ఇక్కడికి చేరుకుంది. అయితే పోలీసుల ఆంక్షలన్నీ కూడా దాటుకొని పోలీసులు ఈ ప్రాంతానికి ఎవరిని కూడా రానివ్వడం లేదు. అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా నిషేధం విధించారు. అయితే పూర్తిగా చూడొచ్చు మనం బిగ్ టీవీ ప్రేక్షకులకి ఎక్స్‌క్లూజివ్‌గా ఈ విజువల్స్ అన్ని కూడా చూపిస్తున్నాం. అయితే ఈ ప్రాంతంలో ఈ కొండ పైన వెనక భాగంలో ఈ కొండ పైనంతా కూడా ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దళ నాయకులతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారు కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి అంటూ కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి హిడ్మాపై ఇప్పటికే వందలాది కేసులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే అనేక రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే పోలీసులను కావచ్చు, స్పెషల్ దళాలు కావచ్చు, వీరందరినీ కూడా అనేక మందిని హిడ్మా తుదిముట్టించాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ అటవీ ప్రాంతం అంతా చూడొచ్చు మనం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. ఇది ఫారెస్ట్ జోన్‌కి అత్యంత దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం. అయితే ఆ ఫారెస్ట్ జోన్‌లోంచే లోపలికి ఎంటర్ అయ్యారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్, అదేవిధంగా అడిషనల్ డీజీ అయిన ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఇంకా దళ సభ్యులు ఎవరైతే ఉన్నారో హిడ్మా డైరీలో రాసుకున్న అంశాలను బట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 40 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలోనే 27 మందిని, అదేవిధంగా ఒంగోలులో
అలాగే కాకినాడ ఇలా అనేక ప్రాంతాల నుంచి కూడా హిడ్మా దళాల్లో పనిచేసిన వారు, అతనితో ఉన్న కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి విజువల్స్‌లో చూస్తే ఎక్స్‌క్లూజివ్‌గా చూస్తే గనక ఒక పక్కన నుంచి ఎటు నుంచి ఎటు ఖాళీ నడకన వెళ్ళడానికి కూడా ఖాళీ లేనంత కారడవిలో అయితే మనం ఉన్నాం ప్రస్తుతం అయితే. ఒక సాహసోపేతంగానే ఇక్కడికి వచ్చామని చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ ప్రేక్షకులకి చూపించేందుకైతే సాహసం చేసే ఈ నెల్లూరు ప్రాంతం ఫారెస్ట్ ఏదైతే టైగర్ జోన్ ఉందో, ఆ టైగర్ జోన్‌కి అత్యంత సమీపంలో మనం ఉన్నాం. అంటే టైగర్ జోన్ వెనుక భాగంలో మనం ఉన్నాం. అటుపక్క టైగర్ జోన్ వద్ద అయితే కూంబింగ్ కొనసాగుతుంది. అయితే పోలీసులు పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అడవంతా కూడా జల్లెడ పెడుతున్నారు ఇప్పటికే. ఆహ్, ప్రత్యేక దళాలతో పాటు పూర్తిగా అయితే జల్లెడ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో పొద్దున ఉదయం ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారో వారి కోసం ఇప్పటికే పూర్తిగా స్థాయిలో అయితే జల్లెడ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి డీజీ కూడా అనేక వివరాలను వెల్లడించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత 2 AK-47లు, ఒక పిస్టల్‌ను, ఒక రివాల్వర్‌ను, అలాగే సింగిల్ బ్యారెల్‌ను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతి చెందిన 6గురు కూడా పూర్తిగా అయితే వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం క్లియర్‌గా విజువల్స్‌లో చూస్తున్నట్లయితే మొత్తం అంతా కూడా ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆహ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం దీనికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ వీరున్నారు, ఎక్కడ వీరి సంచారం ఉందని కూడా మహేష్ చంద్ర లడ్డా అయితే ఇప్పటికే మీడియాకి వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏపీ ఇంటెలిజెన్స్ అంతా కూడా హై అలర్ట్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా చూసుకోవచ్చు మనం క్లియర్‌గా ఛత్తీస్‌గఢ్ అలాగే ఇటు పక్కన ఛత్తీస్‌గఢ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయి హై అలర్ట్ అయ్యాయనే చెప్పుకోవాలి. మనం క్లియర్‌గా విజువల్స్‌లో చూస్తున్నాం. ఒక స్థాయిలో ఈ అడవి ప్రాంతం అంతా కూడా అంటే ఒక వైపు నుంచి వెళ్తే గనక ఇంకొక వైపు నుంచి తిరిగి రాలేము అన్నట్లుగానే ఉంది. పూర్తిగా పరిసర ప్రాంతాలన్నీ కూడా గమనిస్తే గనక ఒక అడవి అంటే ఇంత అభయారణ్యం అంటారు దీన్ని. డీప్ ఫారెస్ట్ అంటారు. డీప్ ఫారెస్ట్‌లో టైగర్ జోన్, అది కూడా టైగర్ జోన్‌లో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. క్లియర్‌గా చూడొచ్చు విజువల్స్‌లో ఎక్కడా కూడా గ్యాప్ లేదు. ఎక్కడా కూడా ఒక చోట నుంచి ఒకటి మనుషులు నడిచే ప్రదేశం అయితే కాదు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మనం దీనికి సంబంధించి ఇప్పటికే కూంబింగ్ జరుగుతుంది. ప్రత్యేక దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు మనం ఇప్పటికే అనేక చోట్ల కూంబింగ్ నిర్వహించారు. ఎవరైతే ఇప్పటికే ఆహ్, వ మృతి చెందిన వారితో పాటు మృతి చెందిన మావోయిస్టులతో పాటు ఉన్న దళ సభ్యుల కోసం అయితే పూర్తి స్థాయి గాలింపు చర్యలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే హిడ్మా తోటి సంబంధాలున్నాయో ఆయన డైరీలో ఉన్న విషయాలను బట్టి పూర్తిగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జల్లెడ పడుతున్నారని చెప్పుకోవాలి. ఈ అటవీ ప్రాంతం అంతా కూడా, ఈ టైగర్ జోన్ అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరికొంతమందిని ఎవరైతే తప్పించుకున్నారో వారి కోసం అయితే మొత్తం అడవంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.